ఈరోజు యవన స్త్రీ, యవన బిడ్డ ఆలోచించు. నువ్వు వివాహ విషయంలో కావచ్చు, నువ్వు ఉద్యోగ విషయంలో కావచ్చు, లేకపోతే నువ్వు ఏదైనా ప్రయత్నంలో కావచ్చు, దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక యవనస్తుడా, నీవు ఉద్యోగ విషయంలో చింతిస్తున్నావేమో. ఇప్పుడున్న మరి నాకు ఏమీ లేదు, బిజినెస్ లేదు, ఏ స్తోమత లేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుని నమ్ము. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. కానీ నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? విధేయత చూపించాలి, ప్రేమ చూపించాలి, దయ చూపించాలి. ఎవరి ఎడల? దేవుని ఎడల మనం దయ చూపించాలి, దేవునిని మనం ప్రేమించాలి, దేవుని ఎడల విధేయత కలిగి ఉండాలి. అప్పుడు మనం ఇతరులను ప్రేమిస్తాము, ఇతరులు ఎలా దయ కలిగి ఉంటాము, ఇతరుల పక్షం కూడా మనం పెద్దవారి మధ్యన నివసించినా సరే విధేయత కలిగి మనము ఉంటాం. కాబట్టి